వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. పెద్దని ఏంది మెళ్ళలో పసుపు కండువా భుజాన పసుపు జెండా ఏంటి ఎక్కడికి బయలుదేరా? నరేంద్ర గారి వాళ్ళ నామినేషన్ కదా, అందుకోసం బయలుదేరాం. మరి కాలి నడకని నడిచి వెళ్తున్నా? కాళ్ళ ట్రాఫిక్ ఎక్కువ, జనసమూహం ఎక్కువైపోయింది. ఎట్లుండదంటావు ఇప్పుడు రాను ఎన్నికల్లో? ఇక్కడ రానున్న ఎన్నికల్లో టీడీపీ గట్టికి వచ్చిన ఆశాభావంతో ఉన్నాం. అది నరేంద్ర కుమార్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తా? ఆయన వ్యక్తిగతంగా మంచాడు, ఎవరికి అపకారి కాదు, ఎవరిని అన్యాయం చేసి నలుగురిని సంప్రదించుకుని ఏ విషయాన్ని ఏదైనా పరిష్కరిస్తాడు. అంతేగాని వర్గాన్ని కాపాడుకుంటూ వర్గంతో ద్వేషాలు పెంచుకోడు. అది ఆయన ఉన్న వ్యక్తిత్వం. మరి కొంతమంది ఆయన అసలు నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, అభివృద్ధి కూడా ఏం చేయలేదు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు, ఏమంటావు? దుష్ప్రచారం అనేది అది ఏంటంటే గిట్టనాళ్ళు మాట్లాడేదే కానీ తప్పి చేసేది ఏమి లేదు, మాట్లాడేది ఏమి లేదు. అది అయితే ఇక్కడ రానున్న ఎన్నికలు గెలిచేది నరేంద్ర కుమార్ అంటావా? గ్యాస్ 100% ఖాయం. ఈ రోజు నామినేషన్ కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరుగుతుంది, ఏం చెప్తారు? మన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అంటే పొన్నూరు నియోజకవర్గానికి ఒక బ్రాండు. ధూళిపాల అంటే అభివృద్ధి అంటే ధూళిపాల. గత 25 ఏళ్లుగా ఆయన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. అతన్ని తండ్రి గారు వేసిన ఈ బిల్డప్ని మొత్తం ప్లాట్ఫామ్ని ఆయన అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయనంటే ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రజలందరూ రావడం జరిగింది. సగం గెలుపు ఈ నామినేషన్తోనే ధూళిపాళ్ళకి అందబోతుంది. ధూళిపాల నరేంద్ర కుమార్ పొన్నూరు నియోజకవర్గానికి ఏం చేశాడు అని ప్రశ్నించే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? అవన్నీ వాళ్ళు రాజకీయంగా ఈయన ఎదుగుతున్నాడని చెప్పి, ఆయన అభివృద్ధి చేయలేదని చెప్పి ఆరోపణలు తప్ప, వాస్తవంగా ఈ రోజున పొన్నూరు పట్టణంలో గతంలో ఎక్కడన్నా మన పొన్నూరు పట్టణం కరెంటు పోతే ఎక్కడో తాడికొండలో బాపట్లో తీశారని చెప్పేవాళ్ళు. ఈ రోజున 33 kV సబ్స్టేషన్ని కూడా ఆయన సొంతంగా పోరాడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కరెంటు కోత లేకుండా చేసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే ఈ పొన్నూరు పట్టణంలో అనేక వార్డుల్లో సీసీ రోడ్లు, తర్వాత డ్రైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసిన ఘనత కూడా ధూళిపాల నరేంద్ర కుమార్ గారికే దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ధూళిపాల నరేంద్ర కుమార్కే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ధూళిపాల అంటేనే అభివృద్ధి అంటే ధూళిపాల. గతంలో వైసీపీకి వేసి ఏ విధంగా ప్రజలు కష్టాలు పడ్డారనేది ఈ 5 ఏళ్లలో ప్రజలు అనుభవించారు. ఇప్పుడు ధూళిపాళ్లే ఈ పొన్నూరు నియోజకవర్గానికి సరైన అభ్యర్థి, సరైన ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలందరూ నిర్ధారించుకొని ఈ రోజున ఈ నామినేషన్కి ఈ విధంగా పోటెత్తుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.